హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనము ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ కామన్ సబ్జెక్ట్ కదా, అన్ని బ్రాంచెస్ కూడా C23కి సంబంధించి మిడ్ ప్రిపరేషన్, మిడ్ ఎగ్జామ్ ఉంది మనకు. ఈ మిడ్కి సంబంధించి సిలబస్ ఏముంది చూద్దాము, సిలబస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము, అదే విధంగా ఒక మోడల్ పేపర్ని తీసుకొని ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తాడు అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే కనుక డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. ఓకే, సరే ఫస్ట్ మన సిలబస్ తీసుకుంటే కనుక టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మనకు? మిడ్ ఎగ్జామ్కి 3 యూనిట్స్ ఉన్నాయి. ఏంటి అవి? యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఒకటి, స్టాటిక్స్ ఒకటి, గ్రావిటేషన్ ఒకటి. సో ఫస్ట్ మిడ్కి సంబంధించిన సిలబస్. దీంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది చూద్దాము, ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం చూద్దాం ఈ వీడియోలో. సరే ఫస్ట్ యూనిట్ మనం తీసుకుంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఇవన్నీ సిలబస్ కాపీ ద్వారా మనం తీసుకున్న టాపిక్స్. సో దీంట్లో ఏది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాబిలిటీ ఉంది మనకు వచ్చేకి అంటే కనుక డిఫైన్ ద టర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం యూనిట్ మెజర్మెంట్స్లో యూనిట్ అంటే ఏంది, మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో టైప్స్ ఆఫ్ తీసుకుంటే ఫిజికల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫైన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. ఇది మనకు తెలుసు కదా, మనం నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసినాం ప్రీవియస్గా. ఫండమెంటల్ యూనిట్ అంటే ఏంది, డిరైవ్డ్ యూనిట్ అంటే ఏంది అనేది కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ మనకు వచ్చేకి. నెక్స్ట్ ఎస్ఐ సిస్టమ్ అంటే మనకు తెలుసు, మొత్తం సిస్టమ్స్ మనం తీసుకుంటే ఎంకేఎస్ సిస్టమ్ అని ఒకటి, తర్వాత ఎఫ్పిఎస్ సిస్టమ్ అని ఒకటి, తర్వాత సిజిఎస్ సిస్టమ్ అని ఒకటి. దీంతో పాటు మనం ఎస్ఐ సిస్టమ్ అని ఒకటి నేర్చుకుంటాం. సో ఈ ఎస్ఐ సిస్టమ్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? టోటల్గా 7 యూనిట్స్ మనం నేర్చుకుంటాం. దానికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏమున్నాయి అనేది మనకి ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ ఇది, కాబట్టి ఇంపార్టెంట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ తీసుకుంటే కనుక మనకు డిఫైన్ ద యాక్యురసీ అంటే లీస్ట్ కౌంట్ అంటే ఏంది, తర్వాత ఎర్రర్ అండ్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎర్రర్స్లో మనకి అబ్జల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్, పర్సంటేజ్ ఎర్రర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మనం ఇంతకుముందు వీడియోస్లో అంటే ప్రీవియస్ వీడియోస్లో మనం చూస్తే ఇంకా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ గురించి మనం కంప్లీట్ డిస్కస్ చేసినాము. తర్వాత వెక్టార్స్ అనేది అంటే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ మనం కంప్లీట్ డిస్కస్ చేసినాం ప్రీవియస్గా. కాబట్టి ఇక్కడ నేను క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం దీనికి సంబంధించిన ఆన్సర్లు కూడా డిస్కస్ చేసినాం కాబట్టి. ఓకే, క్లియర్. సరే ఇది ఫస్ట్ యూనిట్ సంబంధించింది. సరే సెకండ్ యూనిట్ సంబంధించినది ఏముంది స్టాటిక్స్లో అంటే కనుక ఫస్ట్ డెఫినేషన్స్ అయితే నేర్చుకోండి ఖచ్చితంగా. స్కేలార్ అనేది ఒకటి, వెక్టార్ ఒకటి. వెక్టార్ తీసుకుంటే స్టాటిక్స్ ఒకటి, డైనమిక్స్ ఒకటి. స్టాటిక్స్, డైనమిక్స్. తర్వాత డైనమిక్స్ తీసుకుంటే కైనటిక్స్ ఒకటి, కైనమాటిక్స్ ఒకటి. ఈ డెఫినేషన్లు మనకి కంపల్సరీగా రావాలి. స్కేలార్ అంటే ఏంటి? ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ద ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. వెక్టార్ అంటే ద క్వాంటిటీ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. తర్వాత దాన్ని మనం ఏమని డివైడ్ చేసుకున్నాము? స్టాటిక్స్ ఒకటి, డైనమిక్స్ అని. స్టాటిక్స్ అంటే ఏంది? ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద స్టడీ బాడీ. డైనమిక్స్ అంటే ఏంది? ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ. స్టడీ బాడీ పైన ఎఫెక్ట్ అంటే మనం ఫోర్స్ అప్లై చేసినాము, స్టడీ బాడీ పైన ఏం జరిగిందని చెప్పేది స్టాటిక్స్. డైనమిక్స్ అంటే మూవింగ్ బాడీ పైన ఫోర్స్ అప్లై చేసినాము, ఏం జరిగిందని చెప్పేది డైనమిక్స్. అంటే అర్థం కాలేదా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఒక చిన్న రఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇక్కడ ఒక పర్సన్ నిలిపన్నాడు, ఇతను ఒక పర్సన్, ఏ అనే పర్సన్ నిలిపన్నాడు. ఓకేనా. సరే వీనికి డెడ్ ఆపోజిట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాని పేరు బి. ఓకేనా. వీడేం చేస్తున్నాడంటే సైకిల్లో స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఈ ఏ అనే పర్సన్ నిలిపనేది చూసినాడు. పోతా 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 ఏం చేశాడు అంటే సైకిల్తో ఇట్లా కిక్ చేసి అంటే గుద్ది వెళ్ళిపోయినాడు, సైకిల్తో నుంచి ఇట్లా పుష్ చేసి వెళ్ళిపోయినాడు. సో వీడేమవుతాడు, సినిమా స్టైల్లో అయితే ఎగిరిపోయితే దూరం పడ్డు కదా, ఈడో ఆడపడినాడు. ఓకే, క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైకిల్ పైన వీడు పోతున్నాడు. ఈ సైకిల్ పైన పోయేటప్పుడు ఈ సైకిల్ పైన వీనితో పాటు 2-3 ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్కి. ఈ సైకిల్తో పోతా 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 వీని పుష్ చేస్తే సేమ్ పొజిషన్లో పడతాడా, లేకపోతే ఇంకొంచెం దూరం పడే ఛాన్స్ ఉందా? ఇంకొంచెం దూరం పడే ఛాన్స్ ఉంది. ఎందుకు దూరం పడే ఛాన్స్ ఉందంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎక్కువ ఫోర్స్తో ఎక్కువ వెయిట్ ఉంది, అంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నాం ఇక్కడ. అర్థమవుతుందా పాయింట్? సో స్టడీగా ఉంది బాడీ అనే ఫోర్స్ పైన డిపెండ్ అవుతుంది. తర్వాత ఇంకొకటి చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ వీడు కూడా సైకిల్లో వస్తాను అనుకోండి, ఏ పర్సన్ కూడా ఒక సైకిల్లో వస్తున్నాడు. అప్పుడు వీడు పుష్ చేస్తే సేమ్ పొజిషన్లో పడతారా, ఇంకొంచెం దూరం పడతారా? ఇంకొంచెం దూరం పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనం ఇక్కడ పర్టికులర్ అబ్జర్వ్ చేస్తే స్టడీగా ఉండేవాడిని మనం పుష్ చేస్తే ఒక చోట పడుతున్నాడు, వీడు ఇంకా మూవింగ్లో ఉన్నప్పుడు చూస్తే ఇంకొక చోట పడుతున్నాడు. మూవింగ్లో ఉన్నాడు ప్లస్ వానితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారనుకుంటే ఇంకొక ప్లేస్లో పడుతున్నాడు, అంటే మారిపోతుంది. సో దాని గురించి మనం ఇదంతా డెఫినేషన్ తీసుకుంటాం. స్టడీగా ఉండే వానిపైన పడే ఎఫెక్ట్ స్టాటిక్స్, మూవింగ్ పైన పడే ఎఫెక్ట్ డైనమిక్స్. డైనమిక్స్ మరి 2 టైప్ డివైడ్ చేసుకున్నాం, కైనటిక్స్ ఒకటి, కైనమాటిక్స్ ఒకటి. అంటే ఇక్కడ మాస్ని కన్సిడర్ చేయకూడదు అని, ఇక్కడ మాస్ని కన్సిడర్ చేయాలని. అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్ కాల్డ్ యాజ్ ఎ కైనమాటిక్స్. ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ విత్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్ కాల్డ్ యాజ్ ఎ కైనటిక్స్ అని డివైడ్ చేసుకుంటాం. ఎందుకు ఈ డివైడ్ ఇలా చేసుకున్నాము అంటే
మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కైనమాటిక్స్ అనే టాపిక్ లో చూసినప్పుడు ఒక బాల్ ఏదైనా పైనుంచి డ్రాప్ చేసినాము ఎంత టైం పడుతుంది, అయితే మనం త్రో చేసినాము ఎంత టైం పడుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ చూస్తాం. సో ఈ క్వశ్చన్స్ లో ఈ యొక్క బాల్ యొక్క లేదంటే మాస్ యొక్క మనము ఆ వెయిట్ ని కన్సిడర్ లోకి తీసుకోము. మనం అజ్యూమ్ చేసుకుని వెళ్ళిపోతాం, ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకుని వెళ్ళిపోతుంటాం, దాన్ని కన్సిడర్ చేయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి తొందర పడుతుంది ఇలా మాట్లాడడం ఆ టాపిక్ లో మనం స్పెసిఫిక్ గా. సో అక్కడ మనం మాస్ ని కన్సిడర్ చేయం కాబట్టి ఆ యూనిట్ నేమ్ మనకి కైనమాటిక్స్ అని పెట్టింటారు. ఓకే, సరే మనకి ఈ డెఫినేషన్స్ అయితే ఇంపార్టెంట్. సరే తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే టైప్స్ ఆఫ్ వెక్టార్స్, వెక్టార్స్ సంబంధించిన టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అనేది ఇంపార్టెంట్. సో ఈక్వల్ వెక్టార్, నెగిటివ్, యూనిట్ వెక్టార్, తర్వాత కోప్లెనార్ వెక్టర్, పొజిషన్ వెక్టర్, నల్ వెక్టర్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లామీస్ థీరం అనేది. లామీస్ థీరం తెలుసు కదా మనకు, మనం ఈ టాపిక్ లో 3 డెఫినేషన్ నేర్చుకుంటాం. ఒకటి రిజల్టెంట్, కాంబినేషన్ ఆఫ్ 2 ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్. నెక్స్ట్ రిజల్యూషన్, డివిజన్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ 2 ఫోర్సెస్. తర్వాత అంటే ఇక్కడ మనం చూస్తే గనక ఇక్కడ 2 ఫోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫోర్సెస్ పడితే, క్వశ్చన్ లో 3 ఫోర్సెస్ ఇస్తే అప్పుడు వచ్చినదే మనకి ఇది లామిస్ రూల్ ఆర్ సైన్ రూల్ అని. సో ఇక్కడ రిజల్టెంట్ అంటే ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అని నేర్చుకున్నాం. ఇక్కడ మనకి రిజల్యూషన్ లో ఆర్ ఇస్తాడు, తీటా ఇస్తాడు కాబట్టి పీని క్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలా. సో పీ ఫార్ములా ఆర్ కాస్ తీటా నేర్చుకున్నాం, తర్వాత క్యూ ఫార్ములా ఆర్ సైన్ తీటా నేర్చుకున్నాం. గుర్తున్నాయి కదా ఈ ఫార్ములాస్ అన్ని. సరే ఇవి రెండుతో పాటు ఇంకేమైనా నేర్చుకున్నామా మనం అంటే పారలాగ్రామ్ కి సంబంధించిన ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియాలో. సో పారలాగ్రామ్ కి సంబంధించిన ఫార్ములా, సో పారలాగ్రామ్ ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ తీటా ఒకటి నేర్చుకున్నాం. అదేవిధంగా డైరెక్షన్ కి tan ఇన్వర్స్ క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా ఫార్ములా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. తర్వాత లామిస్ రూల్ సంబంధించి ఏం నేర్చుకున్నాము, p బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై సైన్ గామా అనే ఫార్ములా కూడా నేర్చుకున్నాం. ఇవన్నీ ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి మిడ్స్ కావచ్చు, ఫైనల్ ఎగ్జామ్లో కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి డైరెక్ట్ బై హార్ట్ చేయండి. తర్వాత నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని అర్థం చేసుకొని ఫార్ములాని బై హార్ట్ చేయండి. క్లియర్? సరే ఇంకా రిమైనింగ్ ఏమంత అవసరం లేదండి దీంట్లో. నెక్స్ట్ తీసుకుంటే మనకి థర్డ్ యూనిట్ నుంచి తీసుకుంటే థర్డ్ యూనిట్లో గ్రావిటేషన్ అనే కాన్సెప్ట్లో మనకి ఇంపార్టెంట్ ఏముంది అంటే ఇంకా డిరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీ అండ్ క్యాపిటల్ జీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి, గ్రావిటేషన్కి. స్మాల్ జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, క్యాపిటల్ జీ అంటే గ్రావిటేషన్. దాని మధ్య ఉన్న రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కెప్లర్స్ లా గురించి మీకు క్లియర్గా అర్థం కావాలా. శాటిలైట్ అంటే ఏంది కూడా చాలా ఇంపార్టెంట్, మీకు క్లియర్గా అర్థం కావాలా, పాయింట్ టు పాయింట్ అర్థం కావాలా. ఇవైతే నేను ఇంతకుముందు చెప్పలేదండి, మనం నెక్స్ట్ వీడియోలో అంటే బిఫోర్ ద ఎగ్జామ్, బిఫోర్ మిడ్ ఎగ్జామ్ మనం అయితే దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకుంటే వాట్ ఆర్ ద న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అనేది ఇంపార్టెంట్. బ్రీఫ్ నోట్స్ ఆన్ పోలార్ శాటిలైట్ అంటే ఏంది, జియో స్టేషనరీ శాటిలైట్ అంటే ఏంది, ఆర్టిఫిషియల్ శాటిలైట్ అంటే ఏంది. ఇంకా న్యూటన్స్ లా అనేది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫార్ములా. ఓకే, ఇవే ఇంకా మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఇక్కడ నుంచి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి మిడ్కి సంబంధించి. సరే అసలు మిడ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. మిడ్ ఎగ్జామ్ తీసుకుంటే మనకు 2 పార్ట్స్ కింద ఉంటుంది. ఇది మన మోడల్ పేపర్, ఇది మనం మోడల్ పేపర్ తీసుకొని డిస్కస్ చేస్తున్నాము. టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటే 40 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఆల్ క్వశ్చన్ 1 క్యారీ ద 4 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినాడు మొత్తం మనకి షార్ట్ ఆన్సర్లు అంటే 5 క్వశ్చన్స్ ఇచ్చినాడు. ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్కి, 4 into 5, 4 5 is 20. నెక్స్ట్ పార్ట్ బి తీసుకుంటే మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. పార్ట్ బి తీసుకుంటే పార్ట్ బిలో 6th, 7th, 8th క్వశ్చన్స్ అంటే 3 క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ మనం ఎన్ని రాస్తాం ఇక్కడ, ఈచ్ క్యారీ 8 మార్క్స్. సో మనకి ఇక్కడ నుంచి ఒక్క నిమిషం ఏదో మిస్, 3 క్యారీ ఈచ్, క్వశ్చన్ నెంబర్ 2 to 5 క్యారీ ద 3. ఓకే మనకు ఒక్కొక్క దానికి ఒక్కో మార్క్స్ ఇచ్చినాడు. ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ నెంబర్ 2 to 5 క్యారీస్ ద 3 మార్క్స్ అన్నాడు. సో ఓవరాల్గా అయితే కనుక మనకి 40 మార్క్స్కి. సో ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది ఈ ప్యాటర్న్ అనేది, ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని వెయిటేజ్ అనేది మార్క్స్ అనేది మారుతూ ఉంటుంది. ఓవరాల్గా 40 మార్క్స్ అనేది అయితే మనకు అర్థమైతే చాలు. సరే 2 పార్ట్స్ అయితే ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. సరే క్వశ్చన్స్ ఏ టైప్లో అడుగుతాడు మనకు అంటే ఇంకా చూడండి, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ క్వాంటిటీస్, ఫోర్స్ అంటే ఏంది, మొమెంటం అంటే ఏంది, టైం అంటే ఏంది, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది. తర్వాత పాస్కల్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ప్రెజర్, అంతే కదా. ప్రెజర్ తీసుకుంటే ప్రెజర్కి యూనిట్స్ ఏముంటాయి, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. ఒకటి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని రాస్తాము, లేదంటే కనుక మనం బార్స్లో రాస్తాము, ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం మెర్క్యూరీ రాస్తాము, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్లో రాస్తాము. సో ఇలా డిఫరెంట్ ఉన్నాయి ప్రెజర్కి. కానీ ఎస్ఐ యూనిట్కి వచ్చినప్పుడు ఎస్ఐ యూనిట్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ మనం పాస్కల్ అని కూడా అంటాం. ఓకేనా, పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఇది ఎస్ఐ యూనిట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్స్లో రాస్తాం, బారోమీటర్తో మెజర్ చేసినప్పుడు. అంటే ప్రెజర్ని కనుక మనం బారోమీటర్తో మెజర్ చేస్తే వచ్చే యూనిట్స్ని బార్స్లో చెప్పాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెర్క్యూరీతో మెజర్ చేస్తే వచ్చే యూనిట్స్ని మనం ఎంఎం ఆఫ్ హెచ్జీలో చెప్పాలా.
వాటర్తో మెజర్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ ఆఫ్ వాటర్లో చెప్పాలి. తెలుసు కదా ప్రెజర్ వాల్యూ. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు 1.01325 బార్స్ ఈజ్ ఈక్వల్ టు 760 mm ఆఫ్ హెచ్జీ ఈజ్ ఈక్వల్ టు 10.3 మీటర్ ఆఫ్ వాటర్. ఇవన్నీ యూనిట్స్. అదే మనం బార్ని కన్వర్ట్ చేయాలంటే 1.01325 ఇంటూ 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది కంప్లీట్గా పాస్కల్స్లో ఉన్నట్లు. క్లియర్? ఇవన్నీ మనకు అర్థం కావాలా, ఇవి మనం డిస్కస్ చేసినాం కాబట్టి ఇక్కడ చెప్పడం లేదు. నెక్స్ట్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ వెక్టర్ క్వాంటిటీ, ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ అడిగినాడు. తర్వాత ద ఫార్ములా ఫర్ ద ఏమి ఇచ్చినాడు, ఆర్బిట్ వెలాసిటీ ఈజ్ డాష్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్లో ఇచ్చినాడు. అంటే డిఫరెంట్ అడుగుతారు క్వశ్చన్. మన కాన్సెప్ట్ అడుగుతా అయితే మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. డిఫైన్డ్ అబ్జల్యూట్, రిలేటివ్ అండ్ పర్సంటేజ్ ఎర్రర్. మనం ఇంతకుముందు మనం మాట్లాడినాం కదా టైప్స్ ఆఫ్ ఎర్రర్స్లో, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత డిఫైన్డ్ వెక్టార్స్, టైప్స్ ఆఫ్ వెక్టార్స్లో ఏ వెక్టార్ అని అడగచ్చు, లేదా టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అనే క్వశ్చన్ కూడా అడగచ్చు. అంటే స్పెసిఫిక్గా నల్ వెక్టర్ అంటే ఏమి, యూనిట్ వెక్టర్ అంటే ఏమి, కోయిన్షియల్ వెక్టర్ అంటే ఏమి, ఇలా అని అడగచ్చు. టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అని కూడా అడగచ్చు ఎగ్జామ్లో. సో మనం అంతా డీటెయిల్గా చదువుకోవాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, ఫోర్స్ ఇచ్చినాడు 100 న్యూటన్స్, యాంగిల్ ఇచ్చినాడు, హారిజాంటల్ వర్టికల్ కాంపోనెంట్స్ కనుక్కోమన్నాడు. అంటే రిజల్యూషన్ ప్రాబ్లం ఇచ్చినాడు. సో 100 న్యూటన్స్ ఇచ్చినాడు, యాంగిల్ ఇచ్చినాడు మనకు 60 degrees అని. ఏం కనుక్కోవాలా, రిజల్యూషన్ని కనుక్కోవాలా. రిజల్యూషన్ అంటే ఏమి, హారిజాంటల్ ఫోర్స్ని, వర్టికల్ ఫోర్స్ని కనుక్కోవాలా. సో మనకు హారిజాంటల్ ఫోర్స్ కావాలంటే ఫార్ములా ఏం రాసుకుంటాం మనం, ఆర్ కాస్ తీటా రాసింటాం. వర్టికల్ ఫోర్స్ కావాలంటే ఆర్ సైన్ తీటా. ఆర్ 100 ఇచ్చినాడు, కాస్ 60 క్యాలిక్యులేట్ చేస్తే మనకు హారిజాంటల్ ఫోర్స్ వస్తుంది. అదేవిధంగా 100 సైన్ 30 క్యాలిక్యులేట్ చేస్తే మనకు వర్టికల్ ఫోర్స్ వస్తుంది. సో చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ కదా. నెక్స్ట్ శాటిలైట్స్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, న్యాచురల్ శాటిలైట్, ఆర్టిఫిషియల్ శాటిలైట్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి శాటిలైట్స్ నుంచి. నెక్స్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్లో చూస్తే, డిఫైన్ ద ఫోర్సెస్, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, కంకరెంట్ ఫోర్సు, నాన్ కంకరెంట్ ఫోర్సు. కంకరెంట్ ఫోర్స్ అంటే తెలుసు కదా, ఒక పాయింట్ దగ్గర నుంచి ఇలా నంబర్ ఆఫ్ ఫోర్సెస్ వెళ్ళినా, లేదా ఒక పాయింట్ దగ్గరికి ఇలా నంబర్ ఆఫ్ ఫోర్సెస్ వచ్చినా దీన్ని కంకరెంట్ ఫోర్స్ అంటాము. నాన్ కంకరెంట్ ఫోర్సెస్ అంటే ఇలా కొన్ని వెళ్తా ఉంటాయి, కొన్ని ఫోర్సెస్ వస్తూ ఉంటాయి, దీన్ని నాన్ కంకరెంట్ అంటాం. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ విత్ లామిస్ థియరం అన్నాడు. లామిస్ థియరం ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. 3 ఫోర్సెస్ ఉంటే, వీటి పేరు పి, క్యూ, ఆర్ ఉంటే వాటికి సంబంధించిన యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్తో రిలేట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా అనుకుంటే, ఇది మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాం ప్రీవియస్ వీడియోలో. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినా కూడా ఇవన్నీ వీడియోస్ అని కూడా అక్కడ కూడా ఉంటాయి, మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి. క్లియర్? నెక్స్ట్ 2 ఫోర్సెస్ ఇచ్చినాడు, 20 న్యూటన్స్, 30 న్యూటన్స్. యాంగిల్ ఇచ్చినాడు, మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ కనుక్కోమన్నాడు. సో 2 ఫోర్సెస్ ఇచ్చినాడు, విత్ యాంగిల్ ఇచ్చినాడు. 2 ఫోర్సెస్ ఇచ్చి ఎగ్జాంపుల్కి 20, 30 ఇచ్చినాడు. సో యాంగిల్ ఇచ్చినాడు, వీటి మధ్యలో యాంగిల్ 60 degrees ఉందని. ఏం కనుక్కోవాలి మనం, రిజల్టెంట్ కనుక్కోవాలి. ఏం ఫార్ములా, స్క్వేర్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ తీటా. సో కింద చేద్దామా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ తీటా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ పీ వాల్యూ ఎంత ఇచ్చినాడు, 20 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 20 ఇంటూ 30 కాస్ 60 క్యాలిక్యులేట్ చేయండి, మీకు ఏమొస్తుంది, ఆర్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలా, డైరెక్షన్ కనుక్కోవాలా. సో డైరెక్షన్ ఫార్ములా ఏమి, ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ క్యూ సైన్ తీటా బై పీ ప్లస్ క్యూ కాస్ తీటా. పి అంటే ఎవరు, 20 న్యూటన్స్. పి అంటే ఒక్క నిమిషం పి అంటే 20 న్యూటన్స్, క్యూ అంటే ఎవరు, 30 న్యూటన్స్ కదా. సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయాయి కదా, ఇంకేముంది మనం దాంట్లో చేయాల్సినది, జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టేట్ ద ఎక్స్ప్లెయిన్ ద కెప్లర్స్ లా. ఇంపార్టెంట్ ఇది, కెప్లర్స్ లా. నెక్స్ట్ డిఫైన్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అడగచ్చు, గ్రావిటేషన్ అడగచ్చు, వాటి మధ్యలో రిలేషన్ అడగచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ రైట్ బ్రీఫ్ ద పోలార్ అండ్ జియో శాటిలైట్స్. శాటిలైట్స్ మన ఇంపార్టెంట్. శాటిలైట్ అంటే ఏంది ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఇంపార్టెంట్. గన్ షాట్ క్వశ్చన్ అది. ఓకే, తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నట్ల రిలేషన్, స్మాల్ జీకి క్యాపిటల్ జీకి ఉన్న రిలేషన్. క్యాపిటల్ జీ అంటే గ్రావిటేషన్, స్మాల్ జీ అంటే యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ. రెండింటి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం డిఫాల్ట్గా తెలియకపోతే రెండు ఒకటే అనుకుంటాం, వీటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి మనం చూడండి, మీకు ఆల్రెడీ అయిపోయింటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లో అయిపోయింటే క్లాసెస్లో టెక్స్ట్ బుక్లో చూడండి, లేదంటే మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఈ వీడియోని క్లియర్ కట్గా. ఈ వీడియో మీన్స్ థర్డ్ యూనిట్, ఎందుకంటే మనం ప్రజెంట్ ఫస్ట్ యూనిట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, సెకండ్ యూనిట్స్ వెక్టార్స్ క్లియర్గా డీటెయిల్గా మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మన ప్లేలిస్ట్లో మీకు దొరుకుతుంది. నెక్స్ట్ ఏదైతే గ్రావిటేషన్ ఉందో థర్డ్ యూనిట్, ఇది మనం ఇంకా డిస్కస్ చేయలేదు, దీన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఫిజిక్స్ సంబంధించి. ఇది మిడ్కి సంబంధించిన సిలబస్, ఇంపార్టెంట్ టాపిక్స్, తర్వాత మనకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసినాము. ఇంకా ఎందుకు మనం డీటెయిల్గా ఆన్సర్ డిస్కస్ చేయలేదంటే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఇంకా మనం కవర్ చేయని టాపిక్ ఏముంది మిడ్కి సంబంధించి అంటే
గ్రావిటేషన్ ఉంది. ఇది మనం ఫర్దర్ క్లాసెస్లో బిఫోర్ ద ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.